శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు భిక్షుగీత చెప్పి తన యందు బుద్ధిని ఉంచి సంపూర్ణముగా మనస్సును నిగ్రహించుకొనుము అని బోధించిన పిమ్మట ఇంకను శ్రీకృష్ణుడు అథ తే సంప్రవక్ష్యామి సాంఖ్యం పూర్వైర్వినిశ్చితం యద్విజ్ఞాయ పుమాన్ సద్యో జహ్యాత్ వైకల్పికం భ్రమం ఆసీద్ జ్ఞానం అథో హి అర్ధ ఏకం ఏవ అవికల్పితం యదా వివేక నిపుణ ఆదౌ కృతయుగే యుగే తన్మాయయా ఫలరూపేణ కేవలం నిర్వికల్పితం వాక్మనో అగోచరం సత్యం ద్విధా సమభవత్ బృహత్. ఉద్ధవ, పూర్వము ఋషుల చేత నిశ్చింపబడిన అనగా చెప్పబడిన సాంఖ్యయోగము నీకు చెప్పెదను. దానిని వినిన మానవుడు వెంటనే భేదమూలకమగు భ్రమను విడిచిపెట్టును. ప్రళయమునందును అనగా సృష్టికి పూర్వమును, కృతయుగమునందును అనగా సృష్టి మొదలైన తర్వాత మొదటి యుగమునందును ఏకాగ్ర చిత్తులు వివేక నిపుణులు అగు పురుషులు ఉందురు. అప్పుడే సమగ్ర జ్ఞానము జ్ఞేయ విషయము వికల్ప శూన్యమై ఒకే రూపమున ఉండును. బ్రహ్మమొక్కటే ఉండును. పిమ్మట వాక్కునకు మనస్సునకు అగోచరము నిర్వికల్పితము అనగా భేదరహితము ఏకము సత్యము అగు ఆ బ్రహ్మము మాయా రూపములతో అనగా మాయా విలాస రూపముతో రెండు విధములుగా గోచరింపసాగెను. తయో ఏకతరో హి అర్ధ ప్రకృతి స ఉభయాత్మిక జ్ఞానం తు అన్యతమో భావ పురుష సో అభిధీయతే. తమో రజః సత్వం ఇతి ప్రకృతే అభవన్ గుణాః మయా ప్రక్షోభ్యమానాయాః పురుషా అనుమతేన చ. తేభ్యః సమభవత్ సూత్రం మహాన్ సూత్రేణ సంయుతః తతో వికుర్వతో జాతో యో అహంకారో విమోహనః. వైకారికః తైజసశ్చ తామసశ్చేతి అహం త్రివృత్. తన్మాత్రేంద్రియ మనసాం కారణం చిదచిన్మయః. ఆ రెండు అంశలలోనూ ప్రకృతి ఒక అంశము. ఆ ప్రకృతి కార్యకారణ రూపిణి అయి రెండు విధములుగా ఉన్నది. మరి ఒక అంశము జ్ఞానము, అదియే పురుషనామముతో అభిహితమై ఉన్నది. పిమ్మట పరమేశ్వరుడనగు నేను ప్రకృతికి క్షోభను కలుగజేయగా దాని నుండి సత్వము రజస్సు తమస్సు అను మూడు గుణములు అభివ్యక్తములు అయినవి. ఈ గుణత్రయము నుండి క్రియాశక్తి సంపన్నమగు సూత్రము, ఆ సూత్రముతో కూడా జ్ఞానశక్తి ప్రధానమగు మహత్తత్వము ప్రకటమైనవి. అనంతరము మహత్తత్వము నుండి జీవులకు భ్రమకొల్పు అహంకారము ఉద్భవించినది. ఈ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములుగాను చిత్ అచిత్ మయముగాను ఉన్నది. అదియే తన్మాత్రలకును ఇంద్రియములకును మనస్సునకును కారణమై ఉన్నది. అర్ధః తన్మాత్రికా జజ్ఞే తామసాదింద్రియాణి చ తైజసాదేవతా ఆసన్న ఏకాదశ చ వయీకృతాత్. మయా సంచోదితా భావాః సర్వే సంహత్య కారిణః అండముత్పాదయాం ఆసుః మమ ఆయతనం ఉత్తమం. తస్మిన్ అహం సమభవే మండే సలిల సంస్థితౌ మమ నాభ్యాం అభూత్ పద్మం విశ్వాఖ్యం తత్ర చ ఆత్మభూః. శబ్దము మున్నగు తన్మాత్రలకు కారణస్వరూపమగు తామస అహంకారము నుండి పంచమహాభూతములు, తైజసము అనగా రాజస అహంకారము దాని నుండి 10 ఇంద్రియములు, వైకారికము అనగా సాత్విక అహంకారము నుండి ఏకాదశ ఇంద్రియ అధిష్టాన దేవతలు మనస్సు కలిగినవి. నా ప్రేరణచే వెనుక చెప్పబడిన పదార్థములు అన్నియు సమ్మిళిత భావముతో క్రియాశీలములై ఉత్తమమగు నా నివాస స్థాన రూపమైన బ్రహ్మాండమును సృష్టించినవి. తన్మాత్ర జలమునందు ఉన్న ఆ అండమున నారాయణ స్వరూపుడనగు నేను వెల్లడి అయితిని. నా నాభి నుండి
విశ్వము అను ఒక పద్మము ఉత్పన్నమైనది. దానియందు చతుర్ముఖుడైన బ్రహ్మ ఆవిర్భవించెను. సహ అసృజత్తపసా యుక్తః రజసా మదనుగ్రహాత్ లోకాన్ సపాలాన్ విశ్వాత్మా భూర్భువస్వః ఇతి త్రిధా. దేవానామోక ఆసీత్ స్వర్భూతానాం చ భువః పదం మర్త్యాదీనాం చ భూర్లోకః సిద్ధానాం త్రితయాత్ పరం. అధో అసూరాణాం నాగానాం భూమేః ఏకో అసృజత్ ప్రభుః త్రిలోక్యాం గతయః సర్వాః కర్మాణాం త్రిగుణాత్మనాం. విశ్వాత్ముడగు ఆ బ్రహ్మ రజోగుణ యుక్తుడై నా అనుగ్రహము వలన తపస్సు చేసి దాని ప్రభావముచే లోకపాలకులతో కూడా భూర్భువ స్వర్లోకములను సృష్టించెను. స్వర్గలోకము దేవతలకు, భువర్లోకము భూతగణములకు, భూలోకము మనుష్యులకు వాసస్థానం అయినది. ఈ 3 లోకముల కంటే పరమైన మహర్లోకాదులు సిద్ధులకు ఆశ్రయములు అయినవి. ప్రభువు సృష్టికర్త సమర్థుడు అగు చతుర్ముఖ బ్రహ్మ భూమికి క్రింద అసురులకు, నాగులకు వాసస్థాన రూపముగా అతల ఆది లోకములను సృష్టించెను. త్రిగుణాత్మకములగు కర్మలను అనుసరించి జీవులకు 3 లోకముల యందు వివిధములగు గతులు ఉండును. యోగస్య తపసశ్చ ఏవ న్యాసస్య గతయో అమలాః మహ జపః తపః సత్యం భక్తి యోగస్య మద్గతిః. మయా కాలాత్మనా ధాత్రా కర్మయుక్తమిదం జగత్ గుణప్రవాహ ఏతస్మిన్ ఉన్మజ్జతి నిమజ్జతి. అణుర్బృహత్కుశః స్థూలో యో యో భావః ప్రసిద్ధ్యతి. సర్వః అపి ఉభయ సంయుక్తః ప్రకృత్యా పురుషేణ చ. యః తు యస్య ఆదిరతంశ్చ స వై మధ్యం చ తస్య సన్. వికారః వ్యవహారార్థః యథా తైజస పార్థివాః. యోగ, తపః, సన్యాసముల తారతమ్యమును అనుసరించి మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అను ఉత్తమ గతులు పొందును. భక్తి యోగముచే నా పరమధామమును పొందును. కాలాత్మకుడను పరమేశ్వరుడను అగు నాచే ఈ జగత్తు కర్మయుక్తమై ఉన్నది. సత్వ ఆది గుణ ప్రవాహ విశిష్టమగు ఈ సంసారమున జీవుడు ఒకమారు మురుగుచున్నాడు, మరొకమారు లేచుచున్నాడు. అనగా ఒక్కొక్కప్పుడు అధోగతిని, ఒక్కొక్కప్పుడు ఉత్తమగతిని పొందుచున్నాడు. జగత్తులోని చిన్నవి, పెద్దవి, స్థూలము, సూక్ష్మము అగు పదార్థములు అన్నియు ప్రకృతి, పురుషుల ఇరువుర నుండి బయల్వెడలినవి. ఏ పదార్థము ఏ కార్యమునకు కారణము, లయస్థానము అయి ఉన్నదో ఆ పదార్థమే ఆ కార్యమునకు వర్తమాన స్వరూపమై ఉన్నది. తైజస పార్థివములైన పదార్థములు అనగా రజోగుణముతో కూడినవి. అవి కటక కుండల ఆదులు, ఘట శరవ ఆదులు. ఇవి కేవలము వ్యావహారిక పదార్థములైనట్లు వికారము పొందు వైకారిక పదార్థములన్నీయు వ్యావహారికములే. కాని కారణ పదార్థము ఒక్కటియే సత్యమైనది. వివరణ: కటక కుండలాదులు అనగా రజోగుణ రూపమైన బంగారం నుండి నగలు వచ్చినట్లు, ఘట శరవాదులనగా మట్టి నుండి కుండ వచ్చినట్లు. యత్ ఉపాదాయ పూర్వస్తు భావో వికురుతే అపరం ఆదిరంతో యదా యస్య తత్ సత్యం అభిధీయతే. ప్రకృతి అస్య ఉపాదానమాధారః పురుషః పరః సతః అభివ్యంజకః కాలో బ్రహ్మ తత్త్రితయం తు అహం. సర్గః ప్రవర్తతే తావత్ పౌర్వా అపర్యేణ నిత్యశః మహాన్ గుణ విసర్గాః అర్థః స్థిత్యంతో యావదీక్షణం. ఉపాదాన కారణ రూపముగా గ్రహింపబడి మహత్తత్వము మున్నగు అహంకారాది భావ పదార్థములు అన్నింటినీ సృష్టించు వస్తువే సత్యమైనది. ఎప్పుడు ఏ పదార్థము వేనికి ఆద్యంతము అని గ్రహింపబడినదో అప్పుడు ఆ పదార్థము సత్యమైనదని చెప్పబడినది. ఇక్కడ వివరణము: ఆ మృత్తికయే సత్యము అను వేదవాక్యములో ఎట్టి విరోధము లేదు. అనగా వికారము పొందిన కుండకు కారణమగు మట్టియే సత్యము
అని చెప్పబడినది. ఈ జగత్ కార్యమునకు ఉపాదానమగు ప్రకృతి, ప్రకృతికి అధిష్టానము అగు పురుషుడు, గుణక్షోభము ద్వారా అభివ్యంజకమగు కాలము, ఈ మూడు పదార్థములు బ్రహ్మస్వరూపుడనగు నేనే, నాకంటే భిన్నమైనది ఏదియును లేదు. పరమేశ్వరుని ఈక్షణ శక్తి ఉన్నంత వరకు గుణ ప్రవాహముచే వివిధ భావాపనులగు జీవుల భోగము కొరకు పితృపుత్రాది రూపముతో ఈ సృష్టి చక్రము నిరంతరము ప్రవర్తితమగుచున్నది. విరాట్మయా ఆసాద్యమానః లోకకల్ప వికల్పకః పంచత్వాయ విశేషాయ కల్పతే భువనైః సహ. కాలాత్మకుడనగు నాచే పరివ్యాప్తమై లోకముల సృష్టి స్థితి ప్రళయములకు ఆధార స్వరూపమైన బ్రహ్మాండము లోకములన్నింటితోనూ పాటు వినాశరూపమగు విభాగమునకు యోగ్యమైనదగును. ఆ ప్రళయ కాలమున అన్నే ప్రలీయతే మత్యమన్నం ధానాసు లీయతే, ధానా భూమౌ ప్రలీయంతే భూమిర్గంధే ప్రలీయతే, అప్సు ప్రలీయతే గంధ ఆపశ్చ స్వగుణే రసే, లీయతే జ్యోతిషిరసో జ్యోతిరూపే ప్రలీయతే, రూపం వాయౌ సచ స్పర్శే లీయతే సోऽపి చ అంబరే, అంబరం శబ్ద తన్మాత్రే ఇంద్రియాణి స్వయోనిషు, యోనిః వైకారికే సౌమ్య లీయతే మనసీశ్వరే, శబ్దో భూమాదిమపి ఏతి భూతాదిర్మహతి ప్రభు, సలీయతే మహాన్ స్వేషు గుణేషు గుణవత్తమః, తే అవ్యక్తే సంప్రలీయంతే తతః కాలే లీయతే అవ్యయే, కాలో మాయామయే జీవే జీవ ఆత్మని మయ్యజే, ఆత్మా కేవల ఆత్మస్థః వికల్పాపాయ లక్షణః. ఆ ప్రళయ కాలమున మానవ శరీరములు అన్నమునందును, అన్నము బీజములయందును, బీజములు భూమియందును, భూమి గంధ తన్మాత్రలోను లీనమగును. ఆ భూమి యొక్క గుణమగు గంధము జలములోను, జలము తన గుణమగు రసములోను, రసము తేజస్సులోను, మరియు తేజస్సు రూపములోను లీనమగును. రూపము వాయువునందును, వాయువు స్పర్శనందును, స్పర్శయు ఆకాశమునందును, ఆకాశము శబ్ద తన్మాత్రమునందును లీనమగును. ఇంద్రియములు తమకు కారణులగు దేవతలయందు లీనమగును. ఓ సౌమ్యుడా, దేవతలు నియామకమగు మనస్సులోను, మనస్సు అహంకారమునందును, శబ్దము పంచమహాభూతములకు కారణమగు తామస అహంకారమునందును, సర్వ జగత్తునకు మోహమును కలుగజేయుటయందు సమర్థమైన త్రివిధ అహంకారములు మహత్తత్వమున లీనమగును. జ్ఞాన క్రియాశక్తి ప్రధానమగు మహత్తత్వము తనకు కారణమగు గుణములలోను లీనమగును. గుణములు అవ్యక్త ప్రకృతి యందును, ఆ ప్రకృతి తనకు ప్రేరకము నాశరహితము అగు కాలమునందు లీనమగును. ఆ కాలము మాయామయుడగు జీవుని యందును, ఆ జీవుడు అజుడను ఆత్మస్వరూపుడను అగు నాయందును లయమగును. ప్రపంచం యొక్క సృష్టి స్థితి నాశనములకు కారణుడను నిరుపాధికుడను అగు నేను మరి ఎచ్చటను లయముగాను స్వస్వరూపమునందే ఉందును. ఏవం అన్వీక్షమాణస్య కథం వైకల్పికః భ్రమః మనసః హృది తిష్ఠేత వ్యోమ్నివాహ అర్కోదయే తమః, ఏష సాంఖ్య విధిః ప్రోక్తః సంశయ గ్రంథి భేదనః, ప్రతిలోమా అనులోమాభ్యాం పరావరదృశామయా. ఏ విధముగా అయితే సూర్యోదయము కాగా అంధకారము ఉండజాలదో, అదే విధముగా సాంఖ్యయోగమును గూర్చి ఆలోచించు వాని మనస్సునకు వైకల్పిక ప్రాపంచిక భ్రమ ఎట్లు కలుగును? ఒకవేళ కలిగినచో అది ఎక్కువ కాలము హృదయమున ఎట్లుండును? ఓ ఉద్ధవ, సర్వకార్య కారణ తత్వదర్శననగు నేను సృష్టి ప్రళయ క్రమముతో సంశయ గ్రంథి భేదకమగు ఈ సాంఖ్య విధిని గూర్చి చెప్పితిని. ఇక్కడికి 11వ స్కందములో 24వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.